ఒక బౌలర్ ఓపెనింగ్ స్పెల్‌లోనే 3 వికెట్స్ తీసి 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ డెత్ ఓవర్స్‌లో 2 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చి అండ్ 1 వికెట్ తీశాడు. ఈ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? నాకైతే గుడ్ పెర్ఫార్మెన్సే. బట్ కొన్ని ఫ్లాస్ కరెక్ట్ చేసుకుంటే సూపర్ అనిపిస్తుంది. బట్ ఆ బౌలర్ తను తీసిన 4 వికెట్స్ కన్నా 50 రన్స్ ఇచ్చేసా అన్న బాధే ఎక్కువ ఉంది. దీనివల్ల తను ఓవరాల్ కాన్ఫిడెన్స్ కి బొక్కపడతది. నెక్స్ట్ మ్యాచ్ లో 4 ఓవర్స్ లో సేమ్ 50 రన్స్ విత్ నో వికెట్. వై? బికాస్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఫియర్ స్టార్ట్ అయింది. ఫియర్ ఆఫ్ లుకింగ్ స్టూపిడ్, ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్. అలా అని తను 4 వికెట్స్ తీసాడని గర్వం ఎక్కువైనా సరే అది క్రియేటివిటీని ఆపేస్తుంది. బికాస్ నేను ఆల్రెడీ తోపన్న ఫీలింగ్ లో ఉంటాడు కాబట్టి. సో దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్. సో నేను 50 రన్స్ ఇచ్చేసా అని బాధపడకుండా 4 వికెట్స్ తీసాను. బట్ కొన్ని బ్యాడ్ బాల్స్ కూడా వేసా. అవి ఇంప్రూవ్ చేసుకుంటా అని మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ దగ్గరే ఉంటుంది అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ థింకింగ్ వల్ల పాజిటివ్ అండ్ నెగటివ్స్ మిమ్మల్ని రెండు ఎఫెక్ట్ చేయలేవు.